ఒకప్పుడు సాగర అనే మహారాజు అశ్వమేధ యాగం నిర్వహిస్తున్నాడు. ఆ యాగానికి సంబంధించిన గుర్రం అకస్మాత్తుగా అదృశ్యమవుతుంది. దాన్ని వెతుకుతూ అతని 60,000 మంది కుమారులు భూమిని తవ్వుతూ వెళ్తారు. చివరికి ఆ గుర్రం కపిల మహర్షి ఆశ్రమంలో కనిపిస్తుంది. అసలు విషయం తెలియక వారు మహర్షిని దొంగతనం చేశాడని అనుమానిస్తారు. ఆగ్రహంతో కపిలుడు వారిని భస్మం చేస్తాడు. ఆ రాజకుమారుల ఆత్మలకు శాంతి కలగటానికి ఒకే మార్గం ఉంది అని చెప్తాడు. గంగానది భూమిపైకి వచ్చి వారి అస్థికలను తాకాలి. ఈ మహత్తర కర్తవ్యాన్ని భగీరథ స్వీకరిస్తాడు. అతను కొన్ని సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేస్తూ దేవతలను ప్రసన్నం చేసుకుంటాడు. గంగాదేవి భూమిపైకి దిగేందుకు సిద్ధమవుతుంది. కానీ ఇక్కడే ఒక సమస్య ఉంది. ఆమె ఉగ్ర ప్రవాహాన్ని భూమి తట్టుకోలేక పూర్తిగా నాశనమయ్యే ప్రమాదం ఉంది. అప్పుడు భగీరథుడు మరోసారి తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటాడు. శివుడు తన జటాల్లో గంగ ప్రవాహాన్ని బంధించి ఆ శక్తిని నియంత్రించి నెమ్మదిగా భూమిపైకి విడిచిపెడతాడు. గంగా భూమిపై ప్రవహిస్తూ భగీరథుణ్ణి అనుసరిస్తుంది. చివరికి సగరకుమారుల భస్మాన్ని తాకుతుంది. ఆ క్షణంలోనే వారికి మోక్షం లభిస్తుంది.